హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 4, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి G7 పైన ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఆఫ్ 7, సో 7. సో ప్రశ్నని చూడండి. G7 లేదా గ్రూప్ ఆఫ్ 7లో సభ్య దేశాలు ఏమేమి ఉంటాయి? ప్రస్తుతం ఈ కూటమికి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేశం ఏంటి? 2025 ఈ సంవత్సరం 2025లో G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగబోతోంది? ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి? G7 పైన మనం లాస్ట్ 2-3 డేస్ నుండి వార్తాపత్రికలో చదువుతున్నాం ఒక న్యూస్. G7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ గారు వెళ్ళరా అని చెప్పేసేసి. కారణం ఏంటంటే లాస్ట్ 1.5 year నుండి భారత్, కెనడా 2 దేశాల మధ్య కూడా ఎలాంటి సంబంధాలు నడుస్తున్నాయో మనం చూస్తున్నాం. ఇక్కడ ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే కెనడాలో ఒక వ్యక్తి హత్య, ఒక సిక్కు హత్య. ఎవరు? నిజ్జర్ హత్య కేసు విషయంలో కెనడా, భారత్ ఈ 2 దేశాల మధ్య కూడా చాలా దూరం పెరిగింది. దానికి కూడా కారణం ఏంటంటే కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రపంచ వేదికలపై చాలా సందర్భాల్లో కూడా భారత్కి వ్యతిరేకమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. భారత్ ఖండిస్తూ వచ్చింది. ఇక తర్వాత తన స్థానంలో ఇటీవల కెనడా దేశంలో ఎన్నికలు కూడా జరిగినాయి. మార్క్ కార్నీ గారు ప్రస్తుతం కెనడా ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజకీయంగా కూడా ఆ దేశంలో మార్పులు సంభవించడం జరిగింది. ఇక పక్కన పెడితే అవన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతం. G7 సదస్సు అనేది జూన్ 2025 ఈ మంత్లో జరగబోతోంది శిఖరాగ్ర సదస్సు. సో శిఖరాగ్ర సదస్సు అంటే దేశాలకి సంబంధించి దేశాధినేతలు, ఉదాహరణకు G7 అంటే G7 కూటమిలో ఎన్ని దేశాలైతే ఉంటాయో ఆ దేశాలకు సంబంధించి దేశాధినేతలు హాజరయ్యే సమావేశం శిఖరాగ్ర సదస్సు అంటాము. అంతటి ప్రతిష్టాత్మక సదస్సుల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. G7 గురించి కానివ్వండి, G20 గురించి కానివ్వండి, బ్రిక్స్ గురించి కానివ్వండి, SCO గురించి కానివ్వండి, శిఖరాగ్ర సదస్సులు మీకు వార్తల్లో కనబడుతున్నాయంటే వాటిని చూడండి. దాంతోపాటు ఇటువంటి కూటములు, ఇటువంటి గ్రూప్స్లో ఏదైనా ఒక దేశం నూతనంగా సభ్యత్వాన్ని స్వీకరిస్తూ వార్తల్లోకి వచ్చిందనుకోండి, నూతన సభ్యదేశంగా వార్తల్లోకి వచ్చిందనుకోండి, ఎన్నవ సభ్యదేశము అండ్ ఆ దేశం పేరేంటి, ఇలాంటివి చూడాలి. పోటీ పరీక్షల కోణంలో ఇటువంటి వాటిపైన మనం రెగ్యులర్గా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ని చూస్తున్నాము. అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రూప్ ఆఫ్ 7 అంటే 7 దేశాల కూటమిగా అర్థం చేసుకోండి. ఏంటి ఆ 7 దేశాలు అంటే? అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. ఈ 7 దేశాలు గుర్తుంచుకోండి. సో 7 దేశాల కూటమినే మనం గ్రూప్ ఆఫ్ 7 లేదా G7గా ప్రస్తుతం మనం పిలుస్తూ ఉన్నాము. ఓకేనా? అభివృద్ధి చెందిన దేశాల కూటమిగా కూడా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మరి అటువంటి G7 కూటమికి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేశం ఏంటంటే కెనడా. సో కెనడా నెక్స్ట్ వచ్చేసి కెనడా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తుంది కాబట్టి G7 శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరుగుతుంది, ఏ దేశ అధ్యక్షతన జరుగుతుంది, ఏ దేశ ఆతిథ్యంలో జరుగుతుంది? కెనడా ఆతిథ్యంలో, కెనడా అధ్యక్షతన, కెనడా హోస్ట్గా జరగబోయే సమావేశం ఇక్కడ గుర్తుంచుకోండి. మరి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించే దేశాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు 7 దేశాలు ఉన్నాయి కదా. రొటేషన్ పద్ధతిలో ఒక్కో ఏడాదికి, ఒక్కో సంవత్సరానికి ఒక్కొక్క దేశం అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తుంది. అలా 2025 ఇయర్ గాను G7 కూటమికి కెనడా అధ్యక్ష బాధ్యతల్లో ఉంది. లాస్ట్ ఇయర్ మనం చూసామనుకోండి 2024. సో 2024కి అధ్యక్ష బాధ్యతలను ఇటలీ నిర్వహించింది. జార్జియా మెలోని గారు భారత ప్రధాని గారిని లేదా భారతదేశాన్ని ఆహ్వానించడం జరిగింది. భారత ప్రధాని గారు వెళ్ళడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ జూన్లో కేంద్ర లేదా లోక్సభ ఎన్నికల ఫలితాలు 18th లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే G7 సమావేశాలకు, శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్ళడం మనం చూసాము. సో చాలా ప్రాముఖ్యత ఉన్న సదస్సు. మరి
ఆహ్వానించబడే దేశంగా భారతదేశం వెళ్తుంది. ఈ G7 కూటమి ఏదైతే ఉంటుందో ఈ శిఖరాగ్ర సదస్సులకు భారతదేశాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఓకేనా. G7లో భారతదేశానికి సభ్యత్వం లేదు, గుర్తుపెట్టుకోండి, అడగవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకా కొన్ని అడిషన్ ఇస్తారు. G7, G8, G20 ఈ 3 కూటముల గురించి పేర్కొంటూ ఏ దేశము G20లోను, G8లోను, G7లోను ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి గుర్తుంచుకోవడానికి సింపుల్గా చూడండి. ఫస్ట్ G7 కంట్రీస్ని గుర్తుంచుకోండి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, US. ఈ 7 దేశాలు G7 గ్రూప్ ఆఫ్ 7. ఇక్కడ మీకు ప్రశ్న దానిపైన ఇచ్చాను. సో ఈ 7 దేశాలకి ఇంకొక దేశం కలిపితే, అది రష్యాని కలిపితే G8గా గ్రూప్ ఆఫ్ 8గా చూడడం జరుగుతుంది. చరిత్రలో G7, G8కు ఉన్న రిలేషన్ గురించి మీకు తెలుసు. ఇక ఈ 8 దేశాలు ఏవైతే ఉంటాయో, 8 గురించి చూసారు కదా, ఈ 8కి ఇంకొక 12ని గుర్తుపెట్టుకోండి, G20 అవుతుంది. G20 ప్రత్యేకత ఏంటి? 2023 సంవత్సరంలో భారత్ అధ్యక్షత వహించింది G20కి. ఆ సమయంలో 2023 సెప్టెంబర్ మంత్లో G20 శిఖరాగ్ర సదస్సు భారత ఆతిథ్యంలో, భారత అధ్యక్షతన, భారత ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు G20లో నూతనంగా సభ్యత్వం దేనికి ఇచ్చాం మనం? ఆఫ్రికన్ యూనియన్కి ఇచ్చాం. ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. ఇక G20ని గుర్తుంచుకోవాలంటే ఈ 8 గుర్తున్నాయి కదా, దాంతోపాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా అండ్ ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, తుర్కీ, ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఇక ప్లస్ 2023 నుండి ఆఫ్రికన్ యూనియన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఆఫ్రికన్ యూనియన్ G20లో సభ్యత్వాన్ని 2023లో స్వీకరించింది. కానీ అంతకంటే ముందే ఆఫ్రికన్ యూనియన్లోని ఒక సభ్య దేశము G20లో సభ్య దేశాన్ని కలిగి ఉంది. ఆ దేశం ఏది అంటారు? సౌత్ ఆఫ్రికా. సో ఇలా కొన్ని లింక్స్ కూడా మనం పెట్టుకోవాలి ఎగ్జామినేషన్లో. ఇటువంటి పాయింట్స్నే ఎగ్జామినర్ మీకు తెలుసా తెలియదు కానీ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా, ఇది ఇంపార్టెన్స్. ఇక 2020లో G7 శిఖరాగ్ర సదస్సు గ్రూప్ ఆఫ్ 7. సో ఇప్పుడు మనం G7కి వచ్చాము. అధ్యక్షతన ఎవరు? కెనడా అధ్యక్షతన జరగబోతోంది జూన్ మంత్లో. ఓకేనా. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, G7 అనేది ప్రపంచంలోని అత్యధికంగా అభివృద్ధి చెందిన ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ గ్రూప్ అని చెప్పొచ్చు. 7 దేశాల సమూహము. ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రబలమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. 1975లో మొదటిగా G6గా ప్రారంభమైంది. 1975లో మొదటి సమావేశము 1975లో ఫ్రాన్స్లోని రాంబోయిల్ సమావేశం అంటారు. అక్కడ జరిగి రాంబోయిల్ ఎక్కడ అంటే ఫ్రాన్స్లో. ఇక 1976లో కెనడా చేరిన తర్వాత G7గా మారింది. G6 కాస్త G7గా మారింది. ఇక 1998లో రష్యాను చేర్చుకున్నారు, కానీ తర్వాత G8గా మారింది కదా. ఆ తర్వాత పరిస్థితులు, రష్యా క్రిమియాని ఆక్రమించుకోవడము, ఈ పరిస్థితుల్లో రష్యాకి ఈ గ్రూప్ నుండి సభ్యత్వాన్ని తీసేశారు. అప్పుడు మళ్ళీ 2014లో G8 కాస్త G7గా మారింది. G8 G7గా ఏ దేశాన్ని తొలగించిన తర్వాత మారింది అంటే రష్యాను. కారణం కూడా చూడండి, ఎందుకంటే ప్రస్తుతం ఇది కూడా ఇంపార్టెంటే. క్రిమియా అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కూడా మనం చూస్తే, మనం నిన్నటి రోజున చూసాము యుక్రెయిన్ రష్యా పైన ఎంతటి దాడి చేస్తుంది, ఇటువంటివి కూడా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ అభ్యర్థులకు చెప్తున్నాను, ఇటువంటివి కానివ్వండి, 5 ఐస్ అలయన్స్ గురించి కానివ్వండి, మీకు క్వశ్చన్ ఇచ్చాను. సో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఆ ప్రశ్న ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా పలానా అంశం నుండి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది అని వేటినైతే నేను భావిస్తున్నానో, అలా ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నాను. నెక్స్ట్ డే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. చూడండి దీని యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అండ్ అందులో ఇచ్చే క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చెప్పేసి ఇటీవల పోటీ పరీక్షల్లో మనం చూపించాము. రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PC మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది కదా, అందులో క్వశ్చన్స్, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, అందులో అడిగే ప్రశ్న ఎంత యూస్ఫుల్గా మీకు ఉందో మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. సో చూడండి. ఓకేనా. సో నేను కోరుకునేది ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని లైక్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. చివరకు చూసి నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి షేర్ చేయండి.
ఓకేనా. అండ్ వీడియో కింద కామెంట్ బాక్స్లో నేను ఇస్తున్న ప్రశ్నకి తప్పనిసరిగా సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ అవుతుంది, తప్పైనా పర్లేదు, ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డే చూడండి, మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మళ్ళీ ఉంటుంది. ఓకేనా. ఇది సో ఇక అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఫస్ట్ టాపిక్ యాక్చువల్గా స్పోర్ట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అంతెందుకు రీసెంట్గా మన మే 25th రోజు జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూశారు. స్పోర్ట్స్ రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ ఇచ్చారు డైరెక్ట్గా, చెస్ పైన కానివ్వండి అలా. సో రానున్న పోటీ పరీక్షల్లో, మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో కూడా స్పోర్ట్స్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో కూడా సుదీర్ఘకాలం నుండి ఒక జట్టుని ఊరిస్తున్న కప్పు కాస్త నిన్నటి రోజున రావడం జరిగింది. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరికి కప్పు వచ్చింది, ఎవరు కప్పు గెలుచుకున్నారు, ఎన్నవ సీజన్ ప్రతి ఒక్కరికి తెలుసు, కామన్ పర్సన్ కూడా తెలుసు. మన ఆస్పిరెంట్ దీని నుండి ఒక ఇన్స్పిరేషన్ని స్వీకరించండి. వేచి చూశాడు 18 సంవత్సరాలు ఒకే జట్టుని పట్టుకొని ఉన్నాడు. ఎవరు? విరాట్ కోహ్లీ, ద లెజెండరీ బ్యాట్స్మన్. ఇటీవల టెస్ట్ క్రికెట్కి కూడా వీడ్కోలు పలకడం జరిగింది. ప్రపంచం మెచ్చిన బ్యాట్స్మన్, అగ్రశ్రేణి బ్యాట్స్మన్, భారతదేశ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న వ్యక్తి. ఒక ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ జట్టుకి 18 ఏళ్ళ నుండి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్క ప్లేయరు ఒకే ఫ్రాంచైజీని పట్టుకొని ఇన్నేళ్ళు ఉండడము, ఒకే ఫ్రాంచైజీతో ఉండడము. తను ఆర్సీబీ జెర్సీ తప్పితే వేరే జెర్సీ ధరించలేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓపిక. సో ఖచ్చితంగా సాధించాలి అనే ఒక తపన, అందుకు తను చేసిన ప్రయత్నం, ప్రతి సిరీస్లో కూడా ఆడడం, తన వంతుగా తను చేయడం. ఇక ఫైనల్గా 18 నెంబర్ జెర్సీ తనకు సంబంధించి అదే 18th సీజన్లో ఆర్సీబీ కప్పు కైవసం చేసుకుంది. ఓపెన్గా చెప్పాలంటే ఆర్సీబీ కప్పు గెలుచుకుంది అని చెప్పడం కంటే కోహ్లీ కప్పు గెలుచుకున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనందరం కూడా చూస్తున్నాము, ఈరోజు అందరూ కూడా స్టేట్స్లలో చూస్తున్నాము. సో సుదీర్ఘంగా వేచి చూస్తున్న ఒక ఉద్దేశము, ఒక లక్ష్యం అనేది నెరవేరడం జరిగింది విరాట్ కోహ్లీకి. ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయిన ఒక దేశవాళీ, ద మోస్ట్ క్రేజియెస్ట్ క్రికెట్ టోర్నీగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఐపీఎల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో విదేశీ ఆటగాళ్ళు కానివ్వండి, అగ్రశ్రేణి బ్యాట్స్మెన్స్ కానివ్వండి, బౌలర్స్ కానివ్వండి వచ్చి ఆడడం. ఫ్రాంచైజీలు మన భారతదేశంలో ఒక్కొక్క జట్టు, ప్రస్తుతము 10 టీమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క జట్టుగా ఆడడం చూస్తూ ఉంటాము. ద మోస్ట్ క్రేజియెస్ట్గా చూస్తున్నాం. అటువంటి ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025 అనేది 18th సీజన్, అంటే 18th ఎడిషన్. మొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైంది అంటారు? 2008లో. మరి మొదటి ఎడిషన్లో విజేత ఎవరు అంటారు? ఇప్పుడు విజేతలను చూద్దాం. ఫస్ట్ 2008లో రాజస్థాన్ రాయల్స్, ఓకేనా, అప్పుడు షేన్ వార్న్ ఉండే. 2009లో డెక్కన్ చార్జర్స్, 2010లో చెన్నై సూపర్ కింగ్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2012లో కోల్కతా నైట్ రైడర్స్, 2013లో ముంబై ఇండియన్స్, 2014లో కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్, 2015లో ముంబై ఇండియన్స్, నెక్స్ట్ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2017లో చెన్నై సూపర్ కింగ్స్, 2018లో ముంబై ఇండియన్స్, 2019లో ముంబై ఇండియన్స్, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో చెన్నై సూపర్ కింగ్స్, 2023లో చెన్నై సూపర్ కింగ్స్, అండ్ 2022లో గుజరాత్ టైటాన్స్, 2024లో కోల్కతా నైట్ రైడర్స్, 2025లో సో మొదటిసారి ఆర్సీబీ కప్పును కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కెప్టెన్ వచ్చేసి రజత్ పాటీదార్, ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఈ లిస్ట్. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిల్ కైవసం చేసుకున్న 2 ఫ్రాంచైజీలు లేదా 2 జట్లు ఏంటంటే, ఒకటి చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోనే 5 కప్పులు కూడా. సో మహేంద్ర సింగ్ ధోని సారథ్యం, సింపుల్గా చెప్పాలంటే ఒకే కెప్టెన్ ఒకే ఫ్రాంచైజీకి 5 కప్పులు తీసుకురావడం అనేది ధోనికే సాధ్యమైంది. నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ 5 కప్పులు సాధించింది. డిఫరెంట్ క్యాప్టెన్స్ పక్కన పెట్టేస్తే. అండ్ నిన్న ఫైనల్ మ్యాచ్ 18th ఎడిషన్ ఉంది కదా, ఈ 18th ఎడిషన్ ఐపీఎల్లో ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్, సో లేదా పంజాబ్
కింగ్స్ 11 పంజాబ్ అంటాము. సో కింగ్స్ 11 పంజాబ్ క్యాప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. సో తను కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఒకే క్యాప్టెన్ 3 ఫ్రాంచైజీలను ఫైనల్కి తీసుకురావడంలో, అంతెందుకు లాస్ట్ టైం 2024లో కేకేఆర్ కప్పును కైవసం చేసుకుంది కదా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్స్లో. అదే శ్రేయస్ అయ్యర్ ఈసారి రాయల్ ఛాలెంజర్స్కి అపోజిట్గా ఆడిన కింగ్స్ 11 పంజాబ్ ఉంది కదా, కింగ్స్ 11 పంజాబ్ క్యాప్టెన్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక 18th సీజన్ ముగిసింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ అనేది చెప్పలేం. ఎగ్జామినేషన్లో ఇటీవల కాలంలో కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నాం, దేనిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నా అని చెప్పేసి మనం కూడా అబ్జర్వ్ చేయాలి. ఏది పడితే అది ఇస్తున్నాడు కాబట్టి అన్నీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ 18th ఎడిషన్ IPL 18th సీజన్ అవార్డులకు సంబంధించి చూస్తే ఆరెంజ్ క్యాప్ అంటే బ్యాట్స్మెన్కి ఇస్తారు, ఎగ్జామ్లో అడగవచ్చు. IPLలో ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారు? బ్యాట్స్మెన్కా, వికెట్ కీపర్కా, బౌలర్కా ఇలా ఇస్తారు. సో ఇక్కడ చూస్తే బ్యాట్స్మెన్కి ఇస్తారు. మరి ఈ ఇయర్ ఆరెంజ్ క్యాప్ బ్యాట్స్మెన్ అంటే హయ్యెస్ట్ రన్స్ ఎవరైతే చేస్తారో బ్యాట్స్మెన్ తనకి ఇవ్వడం జరుగుతుంది ఒక సీజన్లో ఆరెంజ్ క్యాప్. సో ఈ సంవత్సరం కాస్త ఎవరికి రావడం జరిగింది? సాయి సుదర్శన్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్గా ఉన్న సాయి సుదర్శన్ అద్భుతమైన ఆటతో మెప్పించాడు. సో తను ఈ సీజన్ మొత్తంలో కూడా 15 మ్యాచ్ల్లో 759 పరుగులు సాధించడం జరిగింది. ఇక నెక్స్ట్ పర్పుల్ క్యాప్ అంటే బౌలర్కి ఇస్తారు. ఈ సీజన్ మొత్తంలో కూడా ఒక సీజన్ మొత్తంలో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరైతే ఉంటారో తనకి పర్పుల్ క్యాప్ ఇస్తారు. మరి ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్కి చెందిన ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లు 15 మ్యాచ్ల్లో తీసుకున్నందుకు రావడం జరిగింది. ఇక ఎమర్జింగ్ ప్లేయర్, యువ ప్లేయర్ ఎవరైతే ఉంటారో ఈ సీజన్లో పరిచయమైన సో సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ గెలుచుకోవడం జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్, స్కై అంటాము లేదా ఇండియన్ 360 అంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కి ఆటగాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తను ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 717 పరుగులు చేశాడు. ఓకేనా? మోస్ట్ వాల్యుబుల్గా తనకంటూ గుర్తింపు. ఇక బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీగా కమిందు మెండిస్, సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్గా వైభవ్ సూర్యవంశీ. సో 14 ఏళ్ళకే IPLకి పరిచయమై, సో అసలు ఆ సమయంలో 14 ఏళ్ళ వయసు అంతే ఎంత చైల్డిష్గా ఉంటుందో మనకు తెలుసు, మనం అనుభవం చూస్తాము. సో అటువంటిది 14 ఏళ్ళకే ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ బీహారీ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. సో తను సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అంటే స్ట్రైక్ రేట్ అనేది మోర్ దెన్ 200తో. సో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ ఆడిన తక్కువ మ్యాచ్లే, చివర్లో రాజస్థాన్ రాయల్స్ సెకండ్ హాఫ్లో ఎంటర్ అయ్యాడు. కానీ మన భారతదేశంలో తనకంటూ ప్రత్యేకత ఒక సూపర్ సెంచరీ అని తను చూసాము. అండ్ ఫేర్ ప్లే అవార్డు అంటే సీజన్ మొత్తంలో కూడా మంచి హానెస్ట్గా కానివ్వండి స్పోర్టివ్ స్పిరిట్తో ఆడిన జట్టుకి ఇస్తారు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చింది. ఇక అత్యధిక 6లు కొట్టిన బ్యాట్స్మెన్గా నికోలస్ పూరను లక్నో సూపర్ జాయింట్స్ తరపున 14 మ్యాచ్ల్లో 46లు. అండ్ అత్యధిక 4లు కొట్టిన బ్యాటర్గా సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ సంబంధించి 15 మ్యాచ్ల్లో 88 4లు. ఇక గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్ అంటే ఎక్కువగా డాట్ బాల్స్ రన్స్ ఇవ్వకుండా వేసిన బంతులు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ గుర్తుంచుకోండి. ఓకేనా? 151 డాట్ బాల్స్ వేస్తారు ఈ సీజన్లో. సో ఇవి గుర్తుంచుకోండి బేసిక్స్. ఎస్. సో ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? IPL 18th సీజన్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరిగింది. ఫైనల్ ఎవరెవరికి? RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్కి మధ్య జరిగింది. సో RCB క్యాప్టెన్ వచ్చేసి రజత్ పాటీదార్, పంజాబ్ క్యాప్టెన్ వచ్చేసేసి శ్రేయస్ అయ్యర్. ఓకేనా? ఇక సరిపోతుంది. IPL చరిత్రలో RCBకి ఇదే మొట్టమొదటి టైటిల్. గతంలో 3 సార్లు ఫైనల్కి వచ్చినా కూడా ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. 2009, 11, 16లో. ఈసాల కప్ నామ్దే అని చెప్పేసి ఒక పదము ఇప్పుడు సమాధానం వాళ్ళకి దొరికింది. ఎస్, విరాట్ కోహ్లీ చరిత్రలో ఇదే మొట్టమొదటి IPL టైటిల్. సో 2008లో ప్రారంభమైంది. BCCI నిర్వహిస్తుంది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. తొలిసారి విజేత 2008 IPL చరిత్రలో మొట్టమొదటి విజేత ఎవరంటే రాజస్థాన్ రాయల్స్. అత్యధిక టైటిల్ ఎవరు అంటే ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ 2 కూడా. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యజమాని వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్ అనే ఒక కంపెనీ, బెవరేజెస్ సంబంధించి గుర్తుంచుకోండి. యాక్చువల్గా IPL ప్రారంభంలో RCB అనేది విజయ్ మాల్యాకు సంబంధించిన జట్టుగా చూసేవాళ్ళం, ప్రస్తుతం కాదు, గుర్తుంచుకోండి. ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి వివిధ దేశాలకు సంబంధించి మనము సమాచారాన్ని రెగ్యులర్గా చూస్తున్నాము. ఏదైనా ఒక దేశానికి సంబంధించి
అధ్యక్ష ఎన్నికలు కానీ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు కానీ జరిగితే చూడాలి. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలిచాడు, ఇటువంటివి కూడా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే 2024 సంవత్సరం ఇయర్ ఎండింగ్లో శ్రీలంకకి సంబంధించి ఒక క్వశ్చన్ మనం చూసాం. ఇక్కడ 2024 ఇయర్ ఎండింగ్లో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగి అందులో అడిగారు, శ్రీలంక అధ్యక్షుడైన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడని అడిగారు. అంటే వేరే దేశాలకు సంబంధించి కూడా రాజకీయ పార్టీలపైన అడుగుతున్నాడు. కాబట్టి ఆ కంటెక్స్లో మీకు ప్రతిసారి నేను ఇలాంటి సమాచారం చెప్పినప్పుడు వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి చెప్తున్నాను, ఏ దేశానికి సంబంధించిన కూడా. సో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశము దక్షిణ కొరియా, సౌత్ కొరియా. సియోల్ ఇస్ ద క్యాపిటల్, ఓకేనా. సో సౌత్ కొరియా వచ్చేసి ఈ ప్రాంతంలో ఉంటుంది. పైన ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో అది నార్త్ కొరియా. నార్త్ కొరియా ఇస్ డిఫరెంట్ కంట్రీ, కింగ్ జాంగ్ ఉన్ అని చెప్పేసి. సో తన గురించి అవసరం లేదు. ఇప్పుడు సౌత్ కొరియా లాస్ట్ 1 ఇయర్లో ఎక్కువగా ఆ దేశ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో యూన్ సుక్ యోల్ ఉన్నాడు కదా, తన కారణంగా వార్తల్లో నిలిచింది. ఆ దేశంలో ఎమర్జెన్సీని లేదా మార్షల్ లాని ప్రకటించడము, తర్వాత అభిశంసనను ఎదుర్కోవడము, అభిశంసన లేదా తొలగింపు తీర్మానం ద్వారా తను తొలగించబడము, జైలు జీవితాన్ని గడపడము, తర్వాత జైలు నుండి బయటికి రావడం, ఇలాంటివి చూసాము. ఆ పరిస్థితుల్లో తాత్కాలిక అధ్యక్షుడు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. ఇక సౌత్ కొరియాలో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. అధికారికంగా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ గారు గెలవడం జరిగింది, సౌత్ కొరియా నూతన అధ్యక్షుడిగా. సో సౌత్ కొరియా లొకేషన్ చూడండి, ఆసియా ఖండంలోని ఒక దేశము. ఏదైనా ఒక దేశం గురించి కానీ ఒక ప్రాంతం గురించి కానీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు ఆ లొకేషన్ పైన ప్రత్యేకంగా చూపిస్తున్నాను మ్యాప్ పాయింటింగ్ అనేది, ఓకేనా. సో దక్షిణ కొరియా లేదా సౌత్ కొరియాలో అధ్యక్ష ఎన్నికలు జూన్ 3న జరిగినాయి, నిన్నటి రోజున. ఎన్నికల్లో లిబరల్ పార్టీ, సో పార్టీ పేరు గుర్తుంచుకోండి, ఏ పార్టీ అంటారు, లిబరల్ పార్టీ, ఇది ఇంపార్టెంట్. మీకు ఇటీవల కెనడా ఎన్నికలు కానివ్వండి, ఏ దేశంలో ఎన్నికలు జరిగినా కూడా ఆ పార్టీల పేర్లను చెప్తున్నాను, ఏ పార్టీకి సంబంధించిన వారు గెలిచారని. అభ్యర్థి లీ జే మ్యూంగ్ 85% పైగా ఓట్లతో భారీ విజయాన్ని సాధించాడంట. ఆయన ప్రత్యర్థి పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి కిమ్ మూన్ సూ ఓటమిని అంగీకరించారు. ఎవరిపైన ఎవరు గెలిచారో సరిపోతుంది. అసలు ఎన్నికల ప్రత్యేకత చూద్దాం. 2024లో అప్పటి అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విధించిన మార్షల్ లాపై ప్రజల తీర్పుగానే ఈ ఎన్నిక ఫలితాన్ని లీ జే మ్యూంగ్ అభివర్ణించారు. లీ నేతృత్వంలోని పార్లమెంట్ గత సంవత్సరం 2024 డిసెంబర్లో అప్పటి అధ్యక్షుడు యూన్ను అభిశంసించడం జరిగింది. ఇక సౌత్ కొరియా క్యాపిటల్ వచ్చేసి సియోల్, కరెన్సీ వచ్చేసి వాన్, సౌత్ కొరియన్ వాన్. అండ్ ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి లీ జే మ్యూంగ్, ఓకేనా. గత అధ్యక్షుడు వచ్చేసి యూన్ సుక్ యోల్. సో గుర్తుంచుకోండి, ఎనఫ్, సింపుల్గా, ఓకేనా. ఎగ్జామినేషన్లో ఏదైనా బిట్ రావచ్చు, దాని లొకేషన్ అడగవచ్చు, క్యాపిటల్ అడగవచ్చు, ఎందుకంటే వార్తలు నిలిచిన దేశంగా. ఇక నెక్స్ట్ ఇంకొకటి, మంగోలియా ప్రధాని రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. మంగోలియా, సో మంగోలియా వచ్చేసేసి లొకేషన్ ఇక్కడ చూడండి, లొకేషన్ ఇండియా, చైనా, ఆ పైన ఉంటుంది మంగోలియా. సో మంగోలియాలో ఎక్కువగా హార్స్ ఫేమస్గా ఉంటాయి. మనం గతంలో కూడా చూసాము, భారత ప్రధాని పర్యటన సందర్భంగా ఇటువంటివి. సో ఇక్కడ పక్కన పెడితే మంగోలియా ప్రధాని అవినీతి కారణంగా, ఆ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఇక్కడ ఆ దేశంలో తీసుకున్న కీలక నిర్ణయం. సో చూడండి, తన పేరేంటని అడుగుతారు. మంగోలియా ప్రధాని లూ సన్నమ్స్రైన్ ఓయున్ ఎర్డెన్. లూ సన్నమ్స్రైన్ ఓయిన్ ఎర్డెన్ పేరు గుర్తుంచుకోవాలి, తప్పదు. మన దేశానికి సంబంధించి కాక వేరే ఏ దేశం పేర్లైనా కూడా, ముఖ్యంగా ఇంకా ఆఫ్రికా పేర్లు లేదా చైనా పేర్లు, మంగోలియా పేర్లు ఇలాగే ఉంటాయి. వాటిని మనం ఏం చేయలేం గుర్తుంచుకోవడం తప్పిస్తే, ఓకేనా. లూ సన్నమ్స్రైన్ ఓయిన్ ఎర్డెన్ తన పదవికి రాజీనామా చేశారు. ఎవరు? ప్రధాని పదవికి. రాజీనామాకి కారణం ఏంటంటే అవినీతి ఆరోపణల నేపథ్యంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై అవసరమైన మద్దతు సాధించడంలో ఓయిన్ ఎర్డెన్ విఫలమయ్యారు. సో ఇక్కడ చూడండి, విశ్వాస తీర్మానం అంటే చూడండి, మన దేశంలో కూడా మనం పాలిటీ క్లాసెస్లో డిస్కస్ చేసాము. విశ్వాస తీర్మానం అంటే ఏంటి, అవిశ్వాస తీర్మానం, కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటంటే, కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ప్రభుత్వంలో ఉన్నవారు సభలో ప్రవేశపెడతారు. సో సభలో ప్రభుత్వంలో ఉన్నవారంటే అధికారంలో పార్టీ. సో ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టేది విశ్వాస తీర్మానం కాబట్టి ఆ విశ్వాస తీర్మానం గనక నెగ్గిందనుకోండి, ప్రభుత్వం పదవిలో కొనసాగుతుంది, అధికారంలో ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం గనక వీగిపోయిందనుకోండి సభలో, అంటే ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయింది అన్నట్టు. సో ఆటోమేటిక్గా రాజీనామా చేయాల్సిందే ప్రధాని ఎవరైతే ఉంటారో వాళ్ళు. అండ్ ఇక్కడ దీనికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం అనేది
ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టేవి. అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గిందనుకోండి ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. అవిశ్వాస వీగిపోయిందనుకోండి, వీగిపోతే అర్థం ఏంటంటే ప్రభుత్వానికి విశ్వాసం ఉందన్నట్టు, అప్పుడు ప్రభుత్వం కొనసాగుతుంది. ఇటువంటి చూడండి కన్సిక్వెన్సెస్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానము వీగిపోయింది. కారణంగా బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేశారు. మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూశారు. విశ్వాస తీర్మానంలో 64 ఓట్లు అవసరం కాగా ఈయనకు ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఓయిన్ ఎర్డన్ తనకి 44 ఓట్లు మాత్రమే వచ్చినాయంట. రాజీనామా అనంతరం మంగోలియా పార్లమెంటు 30 రోజుల్లోపు కొత్త ప్రధానిని ఎన్నుకోనుంది. అప్పటి వరకు తాత్కాలిక ప్రధానిగా ఇతనే కొనసాగుతారు. ఇక మంగోలియా రాజధాని వచ్చేసేసి ఉలాన్ బతార్. ఓకేనా? అండ్ అధికారిక భాష వచ్చేసి మంగోలియన్. కరెన్సీ వచ్చేసి టోగ్రోగ్. ఏ ఖండంలో ఉంటుందంటే ఆసియా ఖండంలో ఉంటుంది. రీసెంట్గా ఉలాన్ బతార్ గురించి మనం డిస్కస్ చేసాము. నోమాడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి, నోమాడిక్ ఎలిఫెంట్ భారత మంగోలియా సంయుక్త సైనిక విన్యాసం ఉలాన్ బతార్లో జరుగుతోంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. ఇక భారత్ పరాగ్వే ద్వైపాక్షిక సంబంధాలు. ఇక్కడ ఈ టాపిక్ని డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే పరాగ్వే దేశాధినేత భారత పర్యటన ఉద్దేశించి. సో మనం నిన్నటి రోజు చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పరాగ్వే వార్తల్లోకి వచ్చింది కదా. కామన్గా పరాగ్వే దేశం గురించి మనం ఎప్పుడు ఎక్కువగా వింటూ ఉంటామంటే ఫిఫా వరల్డ్ కప్ వస్తుంది కదా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా పరాగ్వే, ఉరుగ్వే, అర్జెంటీనా, బ్రెజిల్ ఇవన్నీ కూడా తలపడతా ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పరాగ్వే ఎక్కడుంది? సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలోనే ఒక దేశం పరాగ్వే. ఓకేనా? ఆ దేశాధినేత భారత్ పరాగ్వే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అనేది చోటు చేసుకుంది. థ్యాంక్ఫుల్ టు పరాగ్వే ఫర్ సపోర్టింగ్ ఇండియా అండ్ కండెమ్నింగ్ టెర్రరిజం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ద్రౌపది ముర్ము గారు ఆ దేశాధినేతకి థ్యాంక్స్ చెప్పారు. రీజన్ ఏంటంటే ఇటీవల మనము ఆపరేషన్ సింధూర్ చేశాము. మే 7న ప్రారంభమైంది ఆపరేషన్ సింధూర్. ఉద్దేశం ఏంటి? ఉగ్రవాదాన్ని అంతమొందించాలి, ఉగ్రవాదం ఏ రూపంలో కూడా ఉండకూడదు అని చెప్పేసేసి పాకిస్తాన్లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలు ఉన్నాయి కదా, వాటిపైన మనం దాడులు చేశాము. ఈ సందర్భంగా పరాగ్వే దేశం ఏం చేసిందంటే భారత్కి మా సంపూర్ణ మద్దతుని ప్రకటించింది. భారత్ ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో మేము వారికి సహాయంగా ఉంటామని చెప్పింది. మనతో చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ కొన్ని సంబంధాలు చూడాలి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనియా పలాసియోస్ పేరు గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తలు నిలిచిన శాంటియాగో పెనియా పలాసియోస్ ఎవరు అని అంటారు. సో పరాగ్వే అధ్యక్షుడు భారతదేశ పర్యటనకి రావడం జరిగింది జూన్ మంత్లో. రాష్ట్రపతి భవన్లో సాధారణంగా తనని భారత రాష్ట్రపతి గారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారత్ పరాగ్వే ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపరిచే దిశగా కీలక అంశాలపై చర్చలు సాగినాయి. ఇక ముఖ్యాంశాలు వచ్చేసి పరాగ్వే ప్రభుత్వము ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ వాదనలకు నిరంతరం మద్దతు పలుకుతూనే ఉంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మీరు ఎప్పుడు కూడా మాకు సపోర్టివ్గా ఉన్నారు, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పారు. ఇటీవల పహల్గామ్లో జరిగిన తీవ్రవాద దాడిని పరాగ్వే ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్కు సంఘీభావం తెలపడాన్ని రాష్ట్రపతి ముర్ము గారు ప్రశంసించారు. రెండు దేశాలు, భారత్ పరాగ్వే రెండు దేశాలు ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టబద్ధ పాలన, భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతి, సార్వభౌమత్వం, భూభాగ సమగ్రత వంటి అంశాలపై ఒకే భావజాలాన్ని కలిగి ఉన్నాయని ముర్ము గారు తెలిపారు. ఇక భవిష్యత్ సహకార అవకాశాలు ఈ రెండు దేశాలకు సంబంధించి భారత్ పరాగ్వే మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఇరు దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త రంగాల్లో సహకారాన్ని పెంపొందించే అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుంచుకోండి. ఇక భారత్ పరాగ్వే దేశాలు గ్లోబల్ సౌత్ వికసించనున్న దేశాల్లో భాగమైనందున సమానమైన అభివృద్ధి సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ముర్ము గారు తెలిపారు. విద్య, ఉపాధి, సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక స్వావలంబన, అభివృద్ధిని పెంపొందించే విధానంలో ఇరు దేశాల ఆలోచనలు సమానంగా ఉన్నాయని వివరించడం జరిగింది. ఇక పరాగ్వే విషయానికి వస్తే రాజధాని వచ్చేసి అసుంసియన్ అండ్ ఖండం వచ్చేసి సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. ఆ దేశ సరిహద్దు దేశాలు అండ్ కరెన్సీ పరాగ్వే గ్వారని గుర్తుంచుకోండి. ఇక గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహము. ఇక ఇంటర్నేషనల్ రీసెంట్గా భారత్ విదేశాలతో సంబంధాలు ఇటువంటివి మనం చూసాము, ఎన్నికల గురించి చూసాము. ఇప్పుడు ఎకానమీలో భాగంగా జీడిపి ఎస్టిమేట్స్
గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ గురించి తరచూ వార్తల్లో చూస్తున్నాము. భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థ మరియు భారతదేశంలోని ఏ జాతీయ సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, రానున్న ఆర్థిక సంవత్సరం అని చెప్పేసి తరచూ మనం చూస్తూ ఉంటాము. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా మనం చూస్తూ ఉంటాము. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తాము 6.4, 6.5 అట్లా అంటే కంపారిటివ్గా చూస్తాం లాస్ట్ టైంతో కానివ్వండి, బేస్ ఇయర్తో కానివ్వండి, ఇలాగా. కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత జీడిపి 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చ్ 31 ముగుస్తుంది కదా. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.4% ఉంటుంది అని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక బ్రోకరేజ్ సంస్థ లేదా రేటింగ్ ఏజెన్సీ యూబీఎస్ అంచనా వేయడం జరిగింది. గతంలో వీళ్ళు సేమ్ ఇదే కాలానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటు 6% ఉంటుందని గతంలో అంచనా వేశారు. ఇప్పుడు కొంత పెంచుతూ అంచనా వేయడం జరుగుతుంది. వృద్ధి అంచనాలు పెంచడానికి కారణం ఏంటంటే దేశీయ మార్కెట్లో గిరాకీ అంచనాలకు మించి పెరగడం. గిరాకీ అనేది అంచనాలకు మించి పెరిగిందంట. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండడం, చైనా నుంచి దిగుమతులపై సుంకాల సరళీకరణ జరగవచ్చనే అంచనా. ఎస్, ప్రధాన కార్యాలయం యూబీఎస్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ అనే కదా. సో జ్యూరిచ్. ఎస్, ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇక్కడ గుర్తుంచుకోండి 2 స్టేట్మెంట్స్ మనమే ఆల్రెడీ డిస్కస్ చేసాము. భారత ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 5లో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. ఇటీవలే జపాన్ అధిగమించి 4వ స్థానంలోకి వచ్చింది. ఇంకో 2-3 ఏళ్లలో జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానంలోకి వస్తుందని చెప్పేసి మనం చూసాము. ఇప్పుడు నేను చెప్తున్న ఈ 5th పొజిషన్ అనేది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ వరకు 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మాత్రం ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉంది కదా. మొన్న మే మంత్లో IMF రిపోర్ట్స్ ఆధారంగా నీతి ఆయోగ్ వారు ప్రకటించారు మనం 4వ స్థానంలోకి వచ్చినామని చెప్పేసి. ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఎస్, ప్రస్తుతం భారతదేశం యొక్క జీడిపి విలువ. ఇక టెక్నాలజీకి సంబంధించి ఇటీవల ఒక సదస్సు, ఇంపార్టెంట్ సమ్మిట్, అందులో భారత జెన్ AI మోడల్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. భారత్ జెన్ AI ఫర్ ఎవ్రీ ఇండియన్. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవుడు కృత్రిమ మేధ పైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. ఒక వట్టలు చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధకు సంబంధించి భారత్ ఇప్పటికే ఇండియా AI మిషన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. అందులో భాగంగా భారత్ జెన్ AI ఫర్ ఎవ్రీ ఇండియన్. ఇదేంటి ప్రత్యేకత చూద్దాము. ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా జరిగిన భారత్ జెన్ సమ్మిట్ ఒక సదస్సు సందర్భంగా దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ సహకారంతో, అంటే భారత ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఒక మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ లేదా మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాని పేరే భారత్ జెన్. సో అసలు భారత్ జెన్ అంటే ఏంటి? 22 భాషలలో, 22 భాషలు అంటే మన భారతీయ భాషలు, 22 భాషలు ఎక్కడున్నాయి? దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ అధికారిక భాషల గురించి చెప్తుంది? 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అఫీషియల్ లాంగ్వేజెస్. సో 22 భారతీయ భాషల్లో టెక్స్ట్ అండ్ స్పీచ్, ఇమేజ్ ఆధారిత AI సేవలను అందించే మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇది. దేశంలోని ప్రాంతీయ, భాష, సాంస్కృతిక వైవిధ్యానికి అనుగుణంగా రూపొందించారు. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఇది ఇంపార్టెంట్. IIT. సో IIT బాంబేకు చెందిన ఒక స్టార్టప్ TIH ఫౌండేషన్ వారు దీన్ని అభివృద్ధి చేశారంట. ఓకేనా? సో ప్రధాన లక్ష్యం ఏంటి ఈ భారత్ జెన్కి సంబంధించి అంటే భారతీయ భాషలు విలువలకు అనుగుణమైన ప్రజాస్వామ్య AI వ్యవస్థను నిర్మించడము, అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలకు అందుబాటులో ఉండే నీతివంతమైన సమ్మిళిత AI టూల్స్ను సృష్టించడం అంట. ఎస్, సరిపోతుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో మనము 75% స్థానికులకే ఉద్యోగాలని, గతంలో హర్యానా లాంటివి ఇటువంటివి మనం చూసాము. సో ఇక్కడ ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అఫీషియల్గా. లడఖ్లో స్థానికులకే దాదాపు 85% ఉద్యోగాలని చెప్పేసి ప్రకటించింది. సో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉండే,
బట్ ఆఫ్టర్ రీపీలింగ్ ఆర్టికల్ 370, వన్స్ అపాన్ ఏ టైమ్ జమ్మూ కాశ్మీర్ ఇట్ వాజ్ స్టేట్. ఆఫ్టర్ రీపీలింగ్ ఆర్టికల్ 370 ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs, జమ్మూ కాశ్మీర్ యూటీ విత్ అసెంబ్లీ, లడక్ యూటీ వితౌట్ అసెంబ్లీ. సో లడక్ కేంద్రపాలిత ప్రాంతం, అంటే కేంద్ర ప్రభుత్వమే పరిపాలనకు సంబంధించి చూసుకుంటూ ఉంటుంది. సో లడఖ్లో 85% ఉద్యోగాలు స్థానికులకే ఉండాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు నిన్నటి రోజున అధికారిక ఉత్తర్వులు రిలీజ్ చేశారు. సో కేంద్ర ప్రభుత్వం లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో స్థానికుల ప్రయోజనాల పరిరక్షణ కోసము కీలక నిర్ణయాలను తీసుకుందంట. లడఖ్లో 85% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలని నిర్ణయించారు. స్థానికత నిర్ధారణకు 15 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలో నివసించి ఉండాలి, అంటే వాళ్ళు స్థానికులు అవుతారు డొమిసైల్గా. సో కనీసం 7 ఏళ్ల పాటు లడఖ్లో చదువుకొని 10 లేదా 12వ తరగతి పరీక్షలు అక్కడే రాసిన వారు స్థానికులుగా గుర్తింపు పొందుతారంట. ఇక మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు ఉత్తర్వుల్లో. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో 3/1 సీట్లు మహిళలకే ప్రత్యేకంగా కేటాయిస్తారంట. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే లడఖ్ ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ హక్కులను కాపాడము. లడఖ్ ప్రత్యేకంగా ప్రాంతం కాబట్టి. ఓకేనా? ఎస్. ప్రత్యేక కమిటీ స్థానికుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గారి నేతృత్వంలో 2023 జనవరిలో ఉన్నత స్థాయి కమిటీ అనేది అక్కడ ఏర్పాటైంది. సో లడఖ్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? కేంద్రపాలిత ప్రాంతంగా. డేట్ ఆర్టికల్ 370 అనేది 2019 ఆగస్టు మంత్లో తీసేశారు, కానీ అమల్లోకి వచ్చింది అక్టోబర్ 31. ఎస్, లడఖ్ రాజధాని. ఇక లడఖ్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి పక్కనే ఉన్న జమ్మూ కాశ్మీర్ గురించి చూద్దాము. సో ఇటీవల చాలా అంశాలు మనం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చూస్తున్నాము. అంతెందుకు ఈ కమింగ్ 2 డేస్లో జమ్మూ కాశ్మీర్ ఒక సూపర్లేటివ్ టాపిక్తో కూడా వార్తలు నిలవనుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఒక ఫెస్టివల్, వార్తలు నిలుస్తున్న ఫెస్టివల్స్ ఇంపార్టెంట్. ఈ జూన్ మంత్లో మనకి అంబుబాచి మేళా జరగబోతోంది అస్సాంలో. ఇటువంటిది ఇంపార్టెంట్, మన కల్చర్లో ఇంపార్టెంట్. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కీర్ భవానీ మేళా ఒక ప్రత్యేక పండుగ. సో అమ్మవారికి కీర్ని సమర్పిస్తూ ఉంటారు, సేమియాతో మనం చేస్తాం కదా, అటువంటి కీర్ని సమర్పిస్తూ ఇక్కడ వాటర్ ఉంటుంది. సో ప్రత్యేకం కీర్ భవానీ మేళా ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించింది అంటారు? జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లా తుల్ముల్లాలో ఉన్న మాతా రాజ్ఞాదేవి టెంపుల్ అది. అక్కడ ప్రతి ఏడాది నిర్వహించే ప్రముఖ కీర్ భవానీ మేళా అనేది ఒక జాతర ప్రారంభమైంది. సో మాతా రాజ్ఞాదేవి టెంపుల్ ఎక్కడ ఉంది అంటారు? అక్కడ నిర్వహించే ఉత్సవానికి కాశ్మీరీ పండిట్లు అత్యంత విశిష్ట ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇస్తారంట. మేళాలో జమ్మూ కాశ్మీరు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవం మత సామరస్యం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందంట. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని బహుళత్వ సాంస్కృతిక సాంప్రదాయాలను ఇది ప్రతిబింబిస్తుంది. ఎస్, గుర్తుంచుకోండి. అమ్మవారికి ప్రధాన నైవేద్యంగా కీర్ పాయసాన్ని సమర్పిస్తారు, అందుకే దీన్ని కీర్ భవానీ మేళాగా పిలుస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ కొన్ని పోర్టల్స్ అండ్ ఇనిషియేటివ్స్ చూద్దాము. సో కృషి నివేష్ పోర్టల్ అనేది రీసెంట్గా ప్రారంభమవుతూ వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ప్రారంభిస్తున్న వారు ఎవరు చూడండి, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఎవరతను? కేంద్ర వ్యవసాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్స్ వెల్ఫేర్, అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అనుకోండి. సో తను ఈ పోర్టల్ని ప్రారంభించారు. ఉద్దేశం ఏంటి అంటే అగ్రి రిలేటెడ్ అన్నట్టు. ఓకేనా? సో భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, సో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్, ఈ కీవర్డ్ గుర్తుంచుకోండి. ఏ రంగంలో అయినా పెట్టుబడులను ఆకర్షించగలిగితే అక్కడ మనం పాజిటివ్ గ్రోత్ని చూస్తాము. సో వ్యవసాయ రంగంలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కృషి నివేష్ పోర్టల్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వము, వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు. ఇది వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం. ఉద్దేశం ఏంటి? అగ్రికల్చర్లో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడము. వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు ఒకే డిజిటల్ వేదిక ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వ్యాపార నిర్వహణ అనేది సులభతరం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము. వేగంగా పారదర్శకంగా రుణాల మంజూరు ప్రక్రియ కూడా దీని ద్వారా సాగుతుంది. ప్రస్తుతం 17 ముఖ్య వ్యవసాయ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో అందుబాటులో ఉంచారు. ఓకేనా? ఉదాహరణకు పిఎం కుసుము, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇటువంటివి. ఎస్, రైతులు, వ్యవసాయ వ్యాపారులు అండ్ రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు సులభమైన పెట్టుబడి ప్రక్రియను ఈ పోర్టల్ అందిస్తుంది. ఎస్,
ఇక పిఎం కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు, గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ అడగొచ్చు ఎగ్జామినేషన్లో. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే ఒక పథకంగా అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ సేవాసే సీఖేన్. సేవాసే సీఖేన్ అనే ఒక ప్రచారము దేనికి సంబంధించి, జనౌషధికి సంబంధించి యువత ప్రచార బాధ్యతలు నిర్వర్తించడము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్లోని ఒక ఇనిషియేటివ్ ఇది. సో ఇక్కడ జనౌషధి పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో భారత ప్రభుత్వ సేవాసే సీఖేన్ ప్రచారంలో భాగంగా యువ స్వచ్ఛంద కార్యకర్తలు జనౌషధి కేంద్రాల్లో 15 రోజుల పాటు సేవలు అందించనున్నారంట. యువతీ యువకులను జనౌషధి కేంద్రాల వంటి ప్రజా సేవా రంగాలలో భాగస్వాములను చేస్తూ ప్రత్యక్ష అనుభవం ద్వారా వారికి నేర్పించే కార్యక్రమం ఇది. 2025లో భారత జాతీయ యువజన అభివృద్ధి ఫ్రేమ్వర్క్లో భాగంగా ప్రారంభించారు. ఎస్. సో ఏ మంత్రిత్వ శాఖలు ఈ సేవాసే సీకెన్కి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ విభాగం. ఎందుకంటే జనౌషధి అంటే జనరిక్ మెడిసిన్స్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కదా, జనౌషధి పరియోజనలో భాగంగా. ఎస్, గుర్తుంచుకోండి. ఇక ఆర్బీఐ వాతావరణ రంగానికి సంబంధించి ఒక సిస్టమ్ తీసుకొచ్చింది, క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు ఆర్బీఐ. ప్రస్తుతం ఆర్బీఐకి సంజయ్ మల్హోత్రా గారు గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా చాలా అంశాలు చూస్తున్నాం మనము. వాతావరణ రంగానికి సంబంధించి మిషన్ మౌసమ్ అని, అండ్ ఈ మంత్లో లాస్ట్ 15 డేస్లోనే మనము వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇటువంటివి కానివ్వండి చూడండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పేరుతో వాతావరణ మార్పులకు సంబంధించి ఒక ప్రత్యేక డేటా ప్లాట్ఫామ్ని ప్రారంభించింది. ఇది క్లైమేట్ రిస్క్ సమాచారం కోసం అభివృద్ధి చేసిన ద్విముఖ డేటా ప్లాట్ఫామ్. ఆర్బీఐ సిఆర్ఐఎస్ అంటే ఏంటి? వాతావరణ మార్పు కారణంగా ఏర్పడే ఆర్థిక ప్రమాదాలకు సంబంధించిన సమాచార లోపాలను పూడ్చే విధంగా రూపొందించబడిన డేటా ప్లాట్ఫామ్. సో వాతావరణ మార్పులు, వాతావరణ ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నభిన్నమవుతుంది. అటువంటి నష్టాలు ఏవైతుంటే వాటిని పూడ్చడానికి ఈ సిస్టమ్ తీసుకొచ్చింది ఆర్బీఐ. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వాతావరణ మార్పు ఒక ప్రధాన ముప్పుగా మారుతున్న విషయాన్ని ఆర్బీఐ గుర్తించింది కాబట్టి ఈ సిఆర్ఐస్ తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో వాతావరణ సంబంధిత ప్రమాదాలను గుర్తించడము, పరిశీలించడము. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వాతావరణ సంబంధిత సమాచారం ప్రమాదాలపై పారదర్శకతను మెరుగుపరచడం అనేది ఉద్దేశము. సో ఆర్బీఐ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై, మహారాష్ట్ర. ఏప్రిల్ 1, 1935 ఆర్బీఐ ఏర్పాటైంది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు. ఆర్బీఐ అనేది ఒక రెగ్యులేటరీ బాడీ, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఎస్. ఇక రీసెంట్గా ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అనేది చూసాం మనం. వాస్తవానికి చెప్పాలంటే రష్యా పవర్ఫుల్ కంట్రీ. మనం 2022 నుండి చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు. గట్టిగా చెప్పాలంటే రష్యా తలుచుకుంటే యుక్రెయిన్ని ఒక 1 వీక్ లోపే సర్వనాశనం చేసేయచ్చు. కానీ ఇప్పటికి కూడా యుద్ధం కొనసాగుతోంది. అంటే యుక్రెయిన్ వెనుక ఉన్న ఆ శక్తి ఎవరు అందిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. పక్కన పెడితే రష్యా యుక్రెయిన్ పైన దాడులు చేస్తుంది అంటే వినడానికి బాగానే ఉంది. కానీ ఇక్కడ యుక్రెయిన్ రష్యాని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది ఈ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ద్వారా. అదేంటని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇక్కడ చూస్తే యుక్రెయిన్ రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి అయిన ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ని నిర్వహించింది యుక్రెయిన్ రష్యా పైన. ఈ దాడిలో దాదాపు $7 బిలియన్ విలువైన రష్యా యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది యుక్రెయిన్. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అంటే ఏంటంటే శత్రుదేశం లోతైన ప్రాంతాల్లోని ఎయిర్ బేస్లపై లక్ష్యంగా యుక్రెయిన్ చేపట్టిన అత్యంత ఖచ్చితమైన సుదూర శ్రేణి డ్రోన్ ఆపరేషన్ ఇది. డ్రోన్సే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో డ్రోన్ దాడులు చూస్తున్నాం. అంతేందుకు అసలు ఏమీ లేని పాకిస్తానే మన మీదకి డ్రోన్ల అటాక్తో వచ్చింది. తుర్కీ అందించిన డ్రోన్లు. అఫ్కోర్స్ వాటన్నిటి మనము గాల్లోనే పేల్చి పారేసామనుకోండి. ఇక పాల్గొన్న దేశాలు యుక్రెయిన్ సైనిక గూఢచారి సంస్థల ద్వారా దాడిని అమలు చేసింది. ఇక్కడ ఇంపాక్ట్ అయిన దేశం డ్రోన్ దాడి లక్ష్యం అనేది రష్యాలో. ఓకేనా. రష్యా వ్యూహాత్మక బాంబర్ ఫ్లీట్ను నిర్వీర్యం చేయడం అనేది ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశంగా యుక్రెయిన్ అభివర్ణించింది. ఎస్. సో ఈ యుక్రెయిన్ అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి రాజధాని కీవ్. గతంలో అడిగారు టీఎస్ఎల్ పిఆర్బీ ఎగ్జామినేషన్లో యుక్రెయిన్ రాజధాని ఏంటి అని. ఎటువంటి అడుగుతారు, ఎందుకంటే వార్తలు నిలుస్తున్న దేశాలు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెస్కీ గుర్తుంచుకోండి. కరెన్సీ యుక్రెయిన్ హ్రివ్నియా. ఇక రష్యా వచ్చేసి రాజధాని మాస్కో, అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్, కరెన్సీ రూబల్.
సో నెక్స్ట్ మాంసాహార వినియోగంలో తెలంగాణ టాప్ పొజిషన్లో ఉందట. ఒక రీసెర్చ్ నివేదిక. తెలంగాణ వినియోగంలో తెలంగాణ టాప్, పర్సన్స్లో కాదు, వినియోగంలో, కన్జంప్షన్లో. సో దేశంలో మాంసాహార వినియోగ పరిమాణము విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందంట. ఈ అంశంపై నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రీసెంట్గా నిర్వహించిన ఒక సర్వే వివరాలను వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో ఒక్కొక్కరు, సో తెలంగాణలో ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సన్ నెలకి 2 కిలోల మాంసాన్ని వినియోగిస్తున్నారు, తింటున్నారంట. మాంసాహారం తినే జనాభా పరంగా తెలంగాణ 7వ స్థానం. జనాభాను తీసుకుంటేనేమో తెలంగాణ 7వ స్థానం దేశంలో. టాప్ పొజిషన్లో నాగాల్యాండ్, మాంసాహారం ఎక్కువ తీసుకునే జనాలు. అదే వినియోగం విషయంలోనేమో టాప్ పొజిషన్లో తెలంగాణ, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1986లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్. ఎగ్జామ్లో అడుగుతారు ఇటువంటి సంస్థలు, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవి ఎక్కడ ఉన్నాయి, వీటి గురించి మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో ఈ కేంద్రం యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర పశుసంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఇది. ఇక రాష్ట్రాల వారీగా ప్రాధాన్యత పొందిన మాంసాహారం అనేది నాగాల్యాండ్, వెస్ట్ బెంగాల్, అక్కడ చేపలు ఎక్కువ తీసుకుంటారంట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో చికెన్, మటన్, ఫిష్. ఒడిశాలో రొయ్యలు ఎక్కువ తీసుకుంటారంట. త్రిపురలో పంది మాంసం ఎక్కువ తింటారంట. గోవాలో చేపలు, పీతలు, సీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారంట. ఓకేనా? ఇక వార్తల్లో నిలిచిన వ్యక్తులను కనుక మనం పరిశీలించామనుకోండి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా అన్నాలీనా బేర్బాక్ గారు రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, తను ఏ దేశానికి చెందిన వారు అంటారు, జర్మనీ దేశానికి సంబంధించి. ఇటువంటి పేర్లు గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి ఎవరైనా ఏదైనా ప్రముఖ సంస్థకి సంబంధించి కానీ అధ్యక్ష బాధ్యతలు కానీ వచ్చారంటే వాళ్ళు ఏ దేశానికి సంబంధించి. ఉదాహరణ మీకు చాలాసార్లు చెప్తున్నాను, WHOకి సంబంధించిన చీఫ్ ఏ దేశమని, నిన్నటి రోజున వాడాకి సంబంధించి అధ్యక్షులు ఏ దేశానికి సంబంధించి అని, ఇటువంటి చూడండి. సో June 2, 2025 జర్మనీ మాజీ విదేశాంగ మంత్రి అన్నాలీనా బేర్బాక్ ఏ దేశం అంటారు, జర్మనీ, 80th UN జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతారు ఇది. అన్నాలీనా బేర్బాక్ పశ్చిమ యూరప్ ప్రాంతం నుంచి ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డులోకి ఎక్కారు. సో తొలి మహిళ అనే పదం వచ్చిందంటే తను ఇంకా ఇంపార్టెంట్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహిస్తున్న 5వ మహిళగా చరిత్రలో నిలిచారు. ఓకేనా? సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే జనరల్ అసెంబ్లీ, ప్రధాన కార్యాలయం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ. ఐక్యరాజ్యసమితిలోని 6 ప్రధాన విభాగాల్లో ఇదొకటి. 193 మెంబర్ కంట్రీస్. ప్రతి ఏడాది సెప్టెంబర్లో సాధారణ సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక ఒక వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, బర్డ్ మ్యాన్గా పిలువబడే ఒక వ్యక్తి సంజయ్ మోంగా గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ఇటువంటి వ్యక్తుల గురించి చూడండి. నిన్నటి క్లాస్లో మనం చూసాము, టైగర్ మ్యాన్ మరణించారని చెప్పేసి. సో భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, వన్యప్రాణి ఛాయాచిత్రకుడు మరియు పర్యావరణ పరిరక్షకుడు సంజయ్ మోంగా ముంబైలో తన నివాసంలో కన్నుమూయడం జరిగింది రక్త క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వల్ల. సంజయ్ మోంగా గురించి అబ్జర్వ్ చేస్తే సున్నితమైన పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు జీవితం అంతా కృషి చేశారు. సో ఎప్పుడు కూడా పర్యావరణం గురించి పరితపించే వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. వన్యప్రాణి ఛాయాచిత్రకుడు, మంచి బ్యూటిఫుల్ పిక్స్ తను తీసినా కూడా మనకు గూగుల్లో కనబడుతూ ఉంటాయి. సో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఆర్నిథాలజిస్ట్ అనొచ్చు తనని, అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే వ్యక్తి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ సెన్సస్ డైరెక్టర్గా, జనగణన అంట కదా, సెన్సస్ డైరెక్టర్గా జె నివాస్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా లెక్కల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించేందుకు జె నివాస్ను కేంద్ర ప్రభుత్వం సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఓకేనా? సో సీనియర్ IAS ఆఫీసర్, సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. December 31, 2020 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తనే విధుల్లో ఉంటారు. ఎవరు నియమించారంటే కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ వారు నియమించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, భారతదేశంలో మొట్టమొదటి సెన్సస్ 1872 సెన్సస్ అనగానే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి లార్డ్ మాయో, భారతదేశంలో మరణానికి గురైన వ్యక్తి. ఇటువంటివి చూడండి. ఎనఫ్. సో ఇదంతా కూడా స్క్రిప్ట్ మీకు ప్రతి టాపిక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఏదో కరెంట్ అఫైర్స్ అంటే వార్తలు నిలిచిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వడం కాదు, దాన్ని జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ ఆ టాపిక్కి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్ చేస్తూ మీకు చెప్తూనే ఉన్నాను.
అవన్నీ చూడండి. అలా చదివితేనే మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఏదో కరెంట్ అఫైర్స్ అంటే 15-20 మార్కులని కాదు, కరెంట్ అఫైర్స్తో ముడిపెడుతూ మనం చదవడం వల్ల జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఓకేనా? సో ఈ వాస్తవాలు గ్రహించండి. మీకు అలాగే నేను టాపిక్స్ చెప్తున్నాను అండ్ ప్రతిరోజు డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి మీకు నోట్ మేకింగ్ అనేది టైం టేకింగ్గా ఉంటుంది. కాబట్టి అభ్యర్థుల కోరిక మేరకు నేను డైలీ CA కోర్స్ కూడా ఇస్తున్నాను. సో ఇప్పటి వరకు మన యాప్ GVK స్టడీ సర్కిల్ యాప్, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి GVK స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సెస్ ఉన్నాయి మీకు ఇక్కడ. డైలీ క్లాసెస్ ఏవైతే ఉంటే వీటికి సంబంధించి PDF, సో ప్రింట్ ఆప్షన్తో ప్రతి పాయింట్ కవర్ అవుతుంది. సో ప్రింట్ ఆప్షన్తో ఉంటుంది అండ్ అందులోనే కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాను. ప్రతిరోజు కూడా టెస్ట్ అటెండ్ అవ్వండి. ఓకేనా? సో మీకు అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియన్ పాలిటీ కోర్స్ కానీ, CA 360 కానీ, మిషన్ 100 కానీ ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది ఉంది. ఈ ఆఫర్ విదిన్ 1 డేలో క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక ఈరోజు అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి, కబడ్డీ లెజెండ్ ప్రదీప్ నర్వాల్ గారు రిటైర్మెంట్ అవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇక్కడ కబడ్డీ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చిన ప్రదీప్ నర్వాల్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడంటే కబడ్డీ. సో ఎన్ఎఫ్ సరిపోతుంది. సో ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రైడర్గా పేరు పొందిన ప్రదీప్ నర్వాల్ 28 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ప్రకటించారు. గుర్తుంచుకోండి, తనని ఇటీవల ఆక్షన్లో ఎవరు తీసుకోలేదు. సో ఇక కోచ్గా తన జీవితాన్ని పునఃప్రారంభించాలని భావిస్తున్నారు. సో పేరేంటి, ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఎస్, ప్రో కబడ్డీ లీగ్ భారతదేశంలో కబడ్డీకి ఇంపార్టెన్స్ ఇస్తూ 2014లో సేమ్ IPL ఎలా అయితే జరుగుతుందో క్రికెట్ సంబంధించి కబడ్డీలో ప్రో కబడ్డీ లీగ్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానాన్ని ఇవ్వండి. మిస్ వరల్డ్ 2025 విజేతగా నిలిచిన వారు ఎవరు? తను ఏ దేశానికి చెందినవారు? సో రీసెంట్గా మనం డిస్కస్ చేస్తాం ఈ టాపిక్ని కూడా. సో ప్రతిరోజు క్వశ్చన్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో IPL 2025 లేదా 18th IPL సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ ఎన్నికవడం జరిగింది. మంగోలియా ప్రధాని అవినీతి ఆరోపణల కారణంగా విశ్వాస తీర్మానం వీగిపోవడంతో రాజీనామా చేశారు. అండ్ భారత పర్యటనలో ఉన్న పరాగ్వే అధ్యక్షుడు భారత పరాగ్వే సంబంధాలు. అండ్ 2025-26లో భారత GDP 6.4% ఉంటుందని చెప్పి స్విట్జర్లాండ్కి చెందిన సంస్థ UBS అంచనా. అండ్ భారత్ జెన్ AI మోడల్ ఇటీవల అన్వీల్. సో దీనికి సంబంధించి AIIT అండ్ లడఖ్లో 85% ఉద్యోగాలు స్థానికులకే అని చెప్పేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన ఉత్తర్వులు. అండ్ కీర్ భవానీ మేళా జమ్మూ కాశ్మీర్లో. అండ్ కృషి నివేష్ పోర్టల్ ఉద్దేశం ఏంటి? వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి. అండ్ సేవాసే సీఖే ప్రస్తుతం ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే జనౌషధి గురించి అవగాహన పెంచడంలో భాగంగా యువత ప్రాధాన్యం. అండ్ RBI క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉద్దేశం ఏంటంటే వాతావరణ మార్పు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థలో వస్తున్న నష్టాన్ని పూడ్చడానికి ఉద్దేశించబడిన ఒక అంశము. అండ్ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ యుక్రెయిన్ రష్యాపై చేసిన దాడి. అండ్ మాంసాహార వినియోగంలో తెలంగాణ టాప్లో ఉందంట. అండ్ UN జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా 80th సెషన్ అన్నాలీనా బేర్బాక్ ఏ దేశానికి చెందినవారు అంటారు? జర్మనీ. ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు బర్డ్మ్యాన్ సంజయ్ మోంగా గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ AP సెన్సస్ డైరెక్టర్గా J నివాస్ గారు నియామకం. అండ్ కబడ్డీ లెజెండ్ ప్రదీప్ నర్వాల్ గారు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ మిస్ వరల్డ్ 2025 విజేతగా నిలిచిన వారు ఎవరు? పేరు, తాను ఏ దేశానికి చెందినవారు? ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.